12వ వచనాన్ని చదువుకుందాం. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపోవు రీతిగా ఎల్లరు. యెహోవా మీ ముందర నడుచును. ఇశ్రాయేలు దేవుడు మీ సైన్యపు వెనకటి భాగమున కావిలి కాయేను. చాలు, దేవునికి స్తోత్రం. 2-3 మాటలు చెప్పి తొందరగానే ముగిస్తాను. కొన్ని ప్రార్థనకి జ్ఞాపకం చేద్దాం. మనం ప్రభువైనటువంటి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవుడు ఎలా ఉంటున్నాడు? జనవరి నుంచి ఈ డిసెంబర్ 12వ మాసం వరకు దేవుడు మనకు ఎలా ఉన్నాడు ఇక్కడ తేటగా తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు అంటే, ఇప్పుడు మీరు చదివిన వాక్యములో పారిపో రీతిగా మీరు వెళ్ళరు, త్వరపడి బయలుదేరరు, నిదానముగానే ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏమిటంటే, యెహోవా మీ ముందురా నడుచును. మన ముందు దేవుడు నడుచుచున్నాడు. మన ముందు దేవుడు చేస్తున్న పని ఏమిటంటే, మన ముందు ప్రభు నడుస్తున్నాడు. రెండోది, ఇజ్రాయెల్ సైన్య సమూహం వెనకటి భాగమన కావలి కాస్తున్నాడు. ఆమేన్. ఈ సంవత్సరం ఆరంభం నుంచి ఈ సంవత్సరం 15వ తారీఖు వరకు, అంటే డిసెంబర్ చివరి మాసములో 15వ తారీఖు వరకు యెహోవా నీ ముందు నడిచెను. మన ముందు ఎందరో నడిచారు. రాజులు నడిచారు, అధికారులు నడిచారు, యుద్ధ కలిగిన వారు నడిచారు. అయితే వాళ్ళ పరుగు సార్థకము కాలేదు. వాళ్ళ పరుగు మధ్యలోనే ముగిసిపోయింది. వాళ్ళ పేరు మధ్యలోనే మాసిపోయింది. కూడబెట్టుకుని ఎవరు వశమైనయో తెలియదు. పేరు ప్రఖ్యాతులు ఏమైపోయినాయో తెలియదు. వాళ్ళ గతి ఎలా మార్చబడిందో కూడా తెలియని పరిస్థితిలో మనం చూస్తున్నాం. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, యెహోవా మన ముందర నడుచుచూ ఉన్నారు ఇప్పటికి కూడా. చేతులు చాపగట్టిగా చెప్పు, హల్లెలూయా. దేవుడు మన ముందు నడకపోతే, దేవుడు మన ముందు నడచకపోతే, దేవుడు మన ముందు ఆయన ముందుకు సాగిపోకపోతే మనం నడచగలుగుతామా? మనం నడుస్తామా? మీరు గమనించండి, ఆత్మ సంబంధమైన నడక కావాలి. భూ సంబంధమైన నడక ఇక్కడ నుంచి మనం నడవగలుగుతాం, ఇంకొంచెం ముందుకు వెళ్ళగలుగుతాం. ప్రభువులో మనం ముందుకు నడిపించబడటానికి, ప్రభు యొక్క సన్నిధిలో ఈ విధంగా ముందుకు సాగిపోవటానికి యెహోవా నీ ముందు నడుస్తున్నాడు. ఎందుకు ప్రభు నీ ముందు నడుస్తున్నాడు? నీ ముందు ఉన్నటువంటి మెట్టగున్న పర్వతములను సదునుభూమిగా మార్చటానికి. ఎన్నో మెట్టలు మన జీవితంలో సంభవించినవి, ఎన్నో కష్టాలు మన జీవితంలో సంభవించినవి, ఎన్నో నష్టాలు మన జీవితంలో సంభవించినాయి. కొన్ని సందర్భాల్లో ముళ్ళ బాట మీద మనం నడిచే పరిస్థితులు సాతాను ముళ్ళు వేసేవాడు. మరి కొన్ని సందర్భాల్లో సాతాను మనం శోధించాడు. కొన్ని సందర్భాల్లో సాతాను మన అనేక జబ్బులు, అనేక రోగాలు పెట్టి మనను పీల్చి పిప్పు చేశాడు. నా దేవుడు చొరవ తీసుకొని, ఆమేన్, హల్లెలూయా, నా దేవుడు మనందరి కొరకు చొరవ తీసుకొని ఆయన మెట్టగున్న ప్రతి మెట్టని ఈ రాత్రి ఏమి చేశాడు?
మెట్టని సరళము చేశాడు. ఆమేన్, ఆమేన్. సమస్యని మెట్టను సరళము చేశాడు. కష్టమని మెట్టను సరళము చేశాడు. కన్నీళ్ళని మెట్టను ప్రభు సరళము చేశాడు. సరళము చేస్తున్నాడు. ఎందుకు? ఆయన ముందుగా నడుచుచున్నాడు. ఆమేన్. ఈరోజు దేవుడు మనకు ముందుగా నడవకపోతే, వినండి, యేసయ్య మీకు, మీ పిల్లలకి, మీ కుటుంబ వ్యవస్థకి, మీ ఆరోగ్యానికి, మీ ఆత్మీయ స్థితికి యేసయ్య మీకు ముందుగా నడవకపోతే మన పరిస్థితి ఏమైపోయేది? అరణ్యముల ముందుకు యేసుక్రీస్తు నడుస్తూ ఉన్నాడు. ఆయన ఎమ్మడిస్తున్నట్లు ఇశ్రాయేలు ప్రజలు ఏమైపోయారు? కొంతమంది తెలుసండి, వెనకంచెల్లో పడిపోయారు. అయితే దేవుడు ముందుగా నడుస్తున్నాడు, కానీ వాళ్ళ ఆలోచనలు వెనకగా మార్చబడ్డాయి. వాళ్ళ తలంపులు మరొక విధంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్రయాణము సభ్యముగా సాగలేదు. ఆమేన్, హల్లెలూయా. ఎవరన్నా మనకి కారు ఎక్కుతూ ఉంటాం, కారు ఎక్కగానే అన్న హ్యాపీ జర్నీ అన్న, క్షేమంగా వెళ్ళి మళ్ళీ క్షేమంగా తిరిగిరని చెప్తారండి. ఇది భూ సంబంధమైన ప్రయాణం, పొన్నూరు నుంచి లేదా గుంటూరు, గుంటూరు నుంచి లేకపోతే హైదరాబాద్, హైదరాబాద్ నుంచి మన కలకత్తా, ఇలా భూ సంబంధమైన ప్రయాణంలో హ్యాపీ జర్నీ అని చెప్తారండి. భూ సంబంధమైన ప్రయాణం, భూ సంబంధమైన ప్రయాణం ఎంతోమంది హ్యాపీ జర్నీ చెప్తారు, కానీ మధ్యలోనే యాక్సిడెంట్లకో లేకపోతే మధ్యలోనే ఏమైపోతారో తెలియదు. ముక్కకు ముక్క, ఎముకకు ఎముక చివరికి తీసుకొని వచ్చి వాళ్ళని సమాధి చేసుకోవాలి తప్పన పరిస్థితులు సంభవిస్తే సైతాను పొంచి ఉంటాడు. ఎవరి మింగుదు మా గర్జించు సింహం సాతాను తిరుగులాడుచున్నాడు, పొంచి పొంచి చూస్తున్నాడు వాడు. మనం అనుకోవచ్చు అంతా క్షేమంగా ఉన్నాం కదా అనుకోవచ్చు అండి. అయితే దేవుడు ఈ రోజున నీకు, నాకు, మనందరికీ అటు శరీర సంబంధముగా నీ ప్రయాణాల్లో ప్రభు ఈ 12 మాసములకు ప్రభు తీసుకొని వచ్చాడు. ఆమేన్. ఆత్మ సంబంధముగా నువ్వు పలేక సందర్భాల్లో బలహీనమైపోతున్నప్పుడు యేసై ఆత్మ సంబంధంగా ప్రభు నీకు ముందుగా నడుస్తూ వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఆత్మ సంబంధముగా ప్రభు నీకు ముందుగా నడుస్తూ ఉన్నాడు. దేవుడు నీకు ముందుగా నడుస్తున్నాడు. నీ పిల్లలకు ముందుగా నడుస్తున్నాడు. నీ ఆరోగ్యానికి ప్రభు ముందుగా నడుస్తున్నాడు. నీకు ప్రతి విషయంలో యేసయ్య ఆయనకు ముందుగా ఉంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి గట్టిగా. దేవుడు మనకు ముందుగా నడకపోతే మనం అపజయాలు పాలవుతాం కదండి, కష్టాలు పాలవుతాం కదండి. సరే, దేవుడు మనకు ముందుగా నడుస్తున్నాడు. వెనకేం చేస్తున్నాడు? ఆయన 2 పనులు చేశాడు. రెండు జాబులు చేస్తున్నాడు యేసయ్య. నీ కొరకు, నా కొరకు 2 జాబులు చేశాడు. మొదటి జాబ్ ఏం చేస్తున్నాడు? నీ కొరకు, నా కొరకు యేసయ్య చేసే పని ఏమిటి? ముందుగా నడుచుచున్నారు. వెనక నీ సైన్యం యొక్క, నీ కుటుంబం యొక్క ఎక్కడ వెనకటి భాగమున కావలి కాస్తున్నాడు. ఎంత చక్కటి మాట అండి. మనుషులు కావలి కాస్తే కొంతవరకే కావలి కాస్తారు. వినండి, కొంతవరకే కావలి కాస్తారు. అంతవరకు మనుషులు కావలి కాయలేరు. నేను మనుషులు అంతవరకు కావలి కాయలేరు. మనం అనుకుంటాము మనుషులు మనల్ని కావలి కాస్తారేమో, మనం ప్రశాంతంగా నిద్రపోదాం, ప్రశాంతంగా ఉందాం, ప్రశాంతంగా జీవించుదాం, ప్రశాంతంగా నడిపించబడదాం అనుకుంటామండి. యేసయ్య నీకు కావలి కాస్తున్నాడు. ఆయన నీ వెనక కావలి కాస్తున్నాడు. యేసయ్య నీకు ముందుగా నడుస్తున్నాడు. గట్టిగా చెప్పు, హల్లెలూయా చెప్పు, హల్లెలూయా. దేవుడు నిన్ను కావలి కాస్తున్నాడు. కావలవానిగా ఆయన్ని కుటుంబానికి ఉన్నాడు. యేసయ్య కావలవానిగా మనకున్నాడండి. మీరు ఆలోచించండి, కావలవానిగా ప్రభు మనకున్నాడు. అదే మనుషులు మనం కావలిగా పెట్టుకుని ఎంత జీతం ఇవ్వాలండి? ఆయన మనుషులు కావలి ఎంతవరకు కాస్తారండి? మెలుకు ఉన్నంతసేపు కావలి కాస్తారు. మెలుకు లేకపోతే నిద్రాత్మ చేత పీడించబడి నిద్రలోకి వెళ్ళిపోతారు. అప్పుడు మనల్ని ఎవరు కావలి కాస్తారు? మన పడకని ఎవరు కావలి కాస్తారు? మన ప్రాణాన్ని ఎవరు కావలి కాస్తారు? ఏమండి, మన యొక్క చిన్న జీవితాన్ని ఎవరు కాపాడతారు?
రాత్రి వాళ్ళు బాగానే ప్రార్థన చేయించుకున్నారు, కరెక్ట్గా 10:30 అవుతుంది. మరి నేను పాస్టర్ గారు ఇద్దరు రావాలి. మామూలు ఏరియా కాదు అది, పాంచాలవరం అంటే మామూలుది కాదు అది. అక్కడి నుంచి రావాలి. మరి ఎవరండి? తాగుబోతున్న రోడ్లు, శక్తులు, దెయ్యపు శక్తులు, చీకటి శక్తులు, దురాత్మలు. ఆ తమ్ముడికి వదిలించిన శక్తి మామూలుదండి, భయంకరమైన శక్తి. మరి ఆ 12:30 సమయంలో ముందు యేసయ్య నడుస్తున్నాడు కారు ముందు, వెనక మరల కారు వెనక ప్రభు కావలి కాస్తున్నాడు. మీరు ఆలోచించండి, వాళ్ళు ఎంతవరకు కావాలి అండి? మాకు కొంచెం భయం ఉందండి, కొంచెం కావలి గాయండి, కొంచెం మా వెనక రమ్మంటే వస్తారు, వచ్చి మరల వెనక్కి వెళ్ళిపోతారు, వెనక్కి వెళ్ళిపోతారు. దేవుడు ఇప్పుడు వరకు మనందరి జీవితంలో ఎంత కార్యాలు చేశాడో, అందుకే ఆయన కార్యాలు కంటికి కనిపించు, హృదయానికేగా గోచరము కాని కార్యాలు ప్రభు చేస్తున్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. యెహోవా నీ ముందర నడుచుచు ఉన్నారు. ఆమేన్ చెప్పు గట్టిగా, పెద్దగా చెప్పు హల్లెలూయా. నీ వెనకటి భాగమున పరిశుద్ధాత్మ దేవుడు కావలి కాస్తున్నాడు. నీ వెనకటి భాగమున నువ్వు ముందు చూడగలుగుతావు. ముందే నీ కళ్ళు, నీ వెనక కళ్ళు ఎటువంటి అండి? దేవుని తెలుసు, ముందు కళ్ళే, ముందే చూడగలుగుతాం. మనం ఎంతవరకు చూడగలుగుతాం మీరు గమనించండి. 1 కిలోమీటర్లు మన కంటి చూపు కనపడిద్దేమో, లేదు 1/2 కిలోమీటర్ మన కంటి చూపు కనపడిద్దేమో, ఆ తర్వాత 4-5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల వరకు మన కంటి చూపు కనపడదు కదా. మరి దేవుడు మనకు ముందుగా నడుస్తున్నాడు. ఎందుకు? మెట్టగున్న ఆ యొక్క కార్యక్రమాలను సరళము చేయుటకు. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. మెట్టగున్న మన జీవితాన్ని దేవుడు సరళము చేయుటకు ముందుకు నడిచాడు. ఆమేన్ చెప్పు గట్టిగా, పెద్దగా చెప్పు. దేవుడు నీకు ముందుగా నడిచాడు ఈ సంవత్సరం. దేవుడు నీ పిల్లలకు ముందుగా నడిచాడు. దేవుడు నీ వ్యాపారానికి ముందుగా నడిచాడు. దేవుడు నీ ఆత్మస్థితికి ముందుగా నడిచాడు. దేవుని ఆరోగ్య విషయమై ముందుగా నడిచాడు. మెట్ట తొలగిపోయింది. మెట్టలన్నీ ఏమైపోయినాయి? తొలగిపోయినాయి, సరళము చేయబడ్డాయి. నీ మార్గము సరళము చేయబడింది. కిందన్న మాట ఏం తెలుసండి? ఆయన నీ వెనకటి భాగముని ఏం కాస్తున్నాడు? కావిలి కాస్తున్నాడు. గట్టిగా చెప్దాం, ఏం చేస్తున్నాడండి? కావిలి కాస్తున్నాడు. దేవుడు దావీదును కావలి కాశాడు. దేవుడు లోతుని కావలి కాశాడు. దేవుడు అబ్రహామును కావలి కాశాడు. ఇంకా బైబిల్లో పౌలును కూడా దేవుడు కావలి కాసినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. మరి ఈ రోజున మన జీవితంలో దేవుడు మన వెనకటి భాగమని ఏం చేస్తున్నాడు? కావలి కాస్తున్నాడు. అంటే వాచ్యమైన పని చేస్తున్నాడు నీ కొరకు, నా కొరకు. ఆయన ఎప్పుడు వాచ్యమేను? డే అండ్ నైట్, ప్రతి సెకండ్, ప్రతి నిమిషం, ప్రతి గడియ, ప్రతి గంట, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఆయన నీ వెనకటి భాగమన, నీ కుటుంబ వెనకటి భాగమన, నీ పిల్లల వెనకటి భాగమన పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి కావలి కాస్తూనే ఉన్నాడు. చేతులు చాపొచ్చారు, గట్టిగా చెప్పును, పెద్దగా చెప్పు హల్లెలూయా. కావలి కాస్తున్న దేవునికి మనం ఏమన్నా ఇవ్వగలుగుతామా? ఏమన్నా చేయగలుగుతామా? మనం ఏమీ లేవు, మనం ఏమి చేయలేం. అయినను ఆయనకు మనం రుణపడి ఉన్నాము. దేని కొరకు మనం ప్రభువుకు రుణపడి ఉన్నాం? ఆయనకు మనం సాక్షిగా బ్రతుకుటకు రుణపడి ఉండాలి. ఆమె చెప్ప గట్టిగా, ఆయనకు మనం సాక్షిగా బ్రతుకుటకు రుణపడి ఉండాలి. అంతేకా. అందుకని దేవుని సన్నిధిలో బైబిల్ మన మొదటి దశలో రాసిన పత్రికలో ప్రతి విషయంలో మీరు ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయంలో దేవునికి మనం ఏం చెప్పాలి? కృతజ్ఞత వచనము పలకాలి. చేతులు చాప గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు. ప్రతి విషయమై దేవునికి మనం కృతజ్ఞత చెప్పాలి.
7,00,000 ఖర్చు పెట్టాం అయ్యగారు. 24 సంవత్సరాల ఆ తమ్ముడికి సన్నగా ఉన్నాడు. 7,00,000 ఖర్చు పెట్టాం. ఎలుకల పేస్ట్ తిన్నాడు అయ్యగారు. ఎలుకల పేస్ట్ ఎందుకు తింటాడండి? తెలియదు కదండి. అతడు ఎలుకల పేస్ట్ తింటానికి కారణం ఎవరో నా దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. కొన్ని స్థలాలు, కొన్ని ప్రాంతాలు, కొన్ని పరిస్థితులు అవి మనిషిని పీల్చి పిప్పి చేస్తూ ఉంటాయి. ఎక్కనివ్వకుండా, ఎదగనీయకుండా, పైకి లేపబడనీయకుండా అపవాది మనిషిని పీల్చి పిప్పి చేస్తూ ఉంటాడు. ఎంత అపవాది మనిషిని పీల్చి పిప్పి చేస్తున్నా కానీ దేవుడు నిన్ను నన్ను వెనకటి భాగమన, ఇజ్రాయేల్ సైన్య వెనకటి భాగమన కావలి కాసినట్లు ఆయన నిన్ను నన్ను కావలి కాస్తూనే ఉన్నాడు. ఆమె చెప్ప గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. కావలి కాస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మరి ఆ కావలికి మనం ఏమని దేవుని స్తుతించాలయ్యా? కావలి వాడుకున్నందుకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, నాకు ఇంత ధన్యతనిచ్చావయ్యా. నిజంగా ఈ క్రిస్మస్లు ఎంత ఆనందంగా ఉంటారో మీరు చెప్పండి. ఎంత ఆనందం, ఈ నెలంతా ఆనందంతో పరవశించిపోతూ దేవుని మహింపరుస్తూ ఉంటారు. యేసుక్రీస్తు జన్మించాడు, మనకు ఆనందం ఇచ్చాడు అని. వాస్తవమే కదా. మరి గత ఈ సంవత్సరం వినండి, అంటే పోయిన సంవత్సరం క్రిస్మస్ నుంచి ఈ సంవత్సరం క్రిస్మస్ వరకు ఎందరో కనుమరుగైపోయారు. మరి వాళ్ళ ఆనందాన్ని పొందగలుగుతారు? చెప్పండి. ఎందరో నవ్వులు పాలైపోయారు, ఎందరో యాక్సిడెంట్కి గురైపోయారు, ఎందరో మంచాన పడిపోయారు, ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. అయితే మరి మనం ఇప్పుడు వరకు కూడా మరి ఈ డిసెంబర్ నెలలోకి వచ్చి ఇంత మన కళ్ళతో స్టార్లు చూస్తున్నాం, చక్కగా దేవుని సందేశాలు వింటున్నాం, చక్కగా పాటలు పాడుతున్నాం, చక్కగా ప్రభుని సేవిస్తున్నాం, ప్రభుని ఆరాధిస్తున్నాం, ప్రభుని మనం ఘనపరుస్తున్నాం. మరి దేవుని కావలి నువ్వు గుర్తించాలి. ఆమేన్. ఒకటి, యెహోవా నీ ముందుగా నడుచు వచ్చాడు. ఈ డిసెంబర్, జనవరి నుంచి ఈ డిసెంబర్ వరకు ప్రతి సెకండ్, ప్రతి రోజు, ప్రతి గడియ నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ ఆయన ముందుగా నడుచుతూ ఉన్నారు. గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యెహోవా నీ ముందర నడుచుచున్నారు. వెనకేం చేస్తున్నాడు? కావలి కాస్తున్నాడు. 2 డ్యూటీలు చేస్తున్నాడు. ఎన్ని డ్యూటీలు అండి? 2 డ్యూటీలు చేస్తున్నాడు. 2 డ్యూటీలు, 2 కార్యాలు ప్రభు మన జీవితంలో చేస్తున్నాడు. ఇంకొక కార్యం కూడా ఉంది. ఏంటిది అది? దేవుడు చేసే కార్యం కంటికి కనిపించదని బైబిల్ సెలవిస్తుంది కదండి. ఒక చిన్న మాట చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం మీకు నేను చూపిస్తాను. బైబిల్ ఓపెన్ చేసి మీరు అందరూ గట్టిగా చెప్పండి ఒకసారి, మళ్ళీ పెద్దగా చెప్పండి. 38వ అధ్యాయము, 38వ అధ్యాయం, 38వ అధ్యాయం మొదటి చరణం చదవమ్మా. చాలు చాలు. ఆ రాజుకి ఏ వ్యాధి కలిగింది? ఏ వ్యాధి అండి? మరణకరమైన జబ్బు. ఏంటి మరణకరమైన జబ్బు అంటే? జబ్బులు ఉంటాయి, మరణం రాకుండా జబ్బులు ఉంటాయి, పడకలో పడి ఏడ్చే జబ్బులు ఉంటాయి, కృంగదీసే జబ్బులు ఉంటాయి. ఈ జబ్బులన్నీ తట్టుకోవచ్చు. కానీ ఆ రాజుకు వచ్చిన జబ్బు ఏమిటంటే మరణకరమైన జబ్బు. అది దేవునికి స్తోత్రం.
మరణకరమైన జబ్బు, దేవుడు చెప్తున్నాడు అతనికి మరణకరమైన జబ్బు సంభవించింది. ఏ జబ్బు అండి చెప్పండి? మరణకరమైన జబ్బు సంభవించింది. ఇక తప్పనిసరిగా మరణిస్తాడంతే. వినండి, తప్పనిసరిగా మరణిస్తాడు. ఇక బ్రతకటం కష్టమేనండి. మరణిస్తాడండి. ఛాయిస్ లేదు, ఇక బ్రతికే ఛాయిస్ లేదు. భూమి మీద ఆశ లేదు, బ్రతికే అవకాశం లేదు. పిలిపించుకోవాలి తల్లిదండ్రులు, పిలిపించుకోండి బంధువులు, స్నేహితులు పిలిపించుకొని ఏమైనా చెప్పాలని ఇప్పుడే చెప్పేసేయ్. మరణకరమైనటువంటి జబ్బులు సంభవించినప్పుడు నువ్వు బ్రతకవని దేవుడే చెప్పాడు. మీరు మనసుగా చెప్పింది దైవజనుడైన యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడు రాజు దగ్గరికి వెళ్ళి. ఆమె చెప్ప గట్టిగా, ఇక నువ్వు బ్రతకవు, బ్రతికే ఛాయిస్ లేదు. దేవుడు చెప్పాడు. ఆలోచించండి, ఇది మనుషులు చెప్పింది కాదండి, దేవుడే స్పష్టంగా చెప్పాడు. ఇక నువ్వు బ్రతకవు కాబట్టి నీ ఆత్మస్థితిని, నీ ఇంటి పరిస్థితిని చక్కబెట్టుకునము, సిద్ధపడు. దేవుడు చెప్పిన మాటలో ప్రవక్త ద్వారా, దేవుడు చెప్పిన మాటలు ప్రవక్త ద్వారా దేవుడు చెప్తే బ్రతకమని దేవుడు చెప్పాడుగా. మళ్ళీ నేను నిన్ను బ్రతికిస్తున్నాను, 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగిస్తున్నాను, వెళ్ళు అన్నాడు. దీనికి కారణం ఏంటి? కన్నీళ్లు విడుచుచు విత్తువాడు ఏం పండుగ వస్తాడు? ఆయుష్ అనే పంటను కోసుకున్నాడు. కొట్టు చప్పట్లు. ఆరోగ్యమైన పంటను కోసుకున్నాడు. దేవుని కార్యాలు పొందుకుంటూ దేవుడు ఆయుష్ను పొడిగించుటకు ఆ పంటకు యోగ్యుడిగా మార్చబడ్డాడు. చూడండి, మీరు గమనించండి, అతడిలో ఉన్నటువంటి విధానం ఏమిటండి? గమనించండి. కన్నీళ్లు విడుచుచు యెహోవాకి ప్రార్థన చేయమని ఒక్క మాట్లాడాడు. కృపతో నన్ను జ్ఞాపం చేసుకున్నాము. ఆమె నిజంగా మన ప్రార్థన కొన్ని సందర్భాల్లో దేవుని దగ్గరికి వెళ్ళదు. వినండి, మన ప్రార్థన కొన్ని సందర్భాలు దేవుని దగ్గరికి వెళ్ళదు. మనం అనుకుంటే మనం చేసుకునే ప్రార్థనలన్నీ దేవుని దగ్గరికి వెళ్తాయి. అందుకే మనం ఇలా ఉన్నాం అనుకో. కొన్ని సందర్భాల్లో మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళనివ్వకుండా మన ప్రార్థనను సాతాను అణిచివేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత ప్రార్థించినా కానీ ఒక సందర్భంలో దావీదు ప్రార్థన కూడా దేవుని దగ్గరికి వెళ్ళలేదు. అన్ని సందర్భాలు వెళ్ళింది, ఆ ప్రార్థనకు దేవుని దగ్గరికి వెళ్ళలేదు. దావీదు చేసిన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళకపోవటం వల్ల బిడ్డ చనిపోతాడు, ఒక ఉపయోగం ఏమి లేదు అని స్నానం చేసి మందిరంలోకి వచ్చి భోజనం వడ్డించుకొని తిని అప్పుడు తన సైన్య, తన భార్యను వాళ్ళందరూ ధైర్యపరుస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, ఇప్పుడు మన ప్రార్థన కొన్ని సందర్భాలు దేవుని దగ్గరికి వెళ్ళదు. అయితే మన ప్రార్థన వెళ్ళకపోయినా యేసయ్య కృప కలిగిన దేవుడు కాబట్టి కృపతో మన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. చేతుల చాపు గట్టిగా చెప్పు, పెద్దగా చెప్పు. దేవుడు నిన్ను నన్ను కృపతో జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఆయన మనకున్న మరణకరమైన రోగాలు కొట్టివేశాడు. ఆమేన్. మనల్ని ఏదిస్తున్న జబ్బులు, మనల్ని ఎంటాడుతున్నటువంటి సమస్యలు, మనల్ని ఎంటాడుతున్నటువంటి అపవిత్రమైన కార్యాలను యేసయ్య తొలగించి ఆ రోజున విష్కియా జీవితంలో ఆయుష్ను పొడిగించినట్లుగా దేవుడు నీకు 12 మాసముల ఆయుష్ను పొడిగిస్తూ వచ్చాడు. ఆమె చెప్పగట్టిగా. మరి మన దేవుణ్ణి, ఇంకా దేవునికి ఎంత ఉండాలని నిజంగా నేను అదే తలంచుకుంటా. మీరు ఏమన్నా అనుకోండి అండి, దేవుడు నన్ను ఈరోజు బ్రతికించాడు కనుక ఆయన ఎక్కువ గణపరచాలి, ఎక్కువగా ఆయన స్తుతించాలి, ఎక్కువగా ఆయన నామాన్ని మహింపరచాలి, ఎక్కువగా ఆయన పొగడాలి, ఎక్కువగా ఆయనకి సాక్షిగా బ్రతకాలి, ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి. అనేకుల దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో దేవుని మాట చెప్పి వాడబడాలి అదే ప్రార్థన చేసుకుంటాం. ఎందుకంటే దేవుడు మనకిచ్చినటువంటి విలువైన సమయం,
సెకండు, నిమిషములు, గంటలను బంగారం కంటే ఎక్కువగా మనం గ్రహించగలిగితే దాని విలువని, ఆమేన్, దేవుడు నీకు ఇచ్చిన సమయంలో ఆ బంగారమైనటువంటి ఆ సమయాన్ని విలువగా గ్రహించగలిగితే నీ జీవితము బంగారముగా మార్చబడుతుంది. ఆమె చెప్ప గట్టిగా, నీ జీవితం ఫలభరితముగా మార్చబడుతుంది. కనుక అందుకనే ఒక ఆయన ఉపన్యాసం చేశాడండి. ఉపన్యాసం చేసిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళందరూ దైవ స్వరమే కానీ మరొక స్వరమ కాదన్నారట. అప్పుడు అక్కడ ఏమని ఉంది చదవండి అండి. అపోస్తలుల కార్యములు ఉంది కదా, ఏమని చూడండి, వాక్యాలు మనకు తెలియాలి కదండి. అపోస్తలుల కార్యములు, చేతుల చాప మీరు అందరూ గట్టిగా చెప్పండి, చదవండి అమ్మా. అమ్మ అధ్యాయం వచ్చింది చెప్పమ్మా. 12వ అధ్యాయం 21 వచ్చింది చదవండి అమ్మా. ఇప్పుడు ఇది పోల్చుకుంటే వినండి, ఈ వాక్యాన్ని మనం పోల్చుకుంటే ఎన్నో సందర్భాలలో గమనించండి, ఎన్నో సందర్భాలలో దేవుడు మనలను ఘనపరుస్తూ వచ్చాడు. వినండి, ఘనపరుస్తూ వచ్చాడు దేవుడు మనల్ని. కూటికి చంపనకుండా, ఆకలికి చంపకుండా, వినండి, పేదరికానికి మనం గురి చేయకుండా, ఆర్థిక ఇబ్బందులు గురి చేయకుండా, నిందలకు గురి చేయకుండా, కన్యలకు గురి చేయకుండా, దేవుడు ఎన్నో సందర్భాలలో సంవత్సరం మొదలుకొని సంవత్సరం అది వరకు ఎన్నో సందర్భాలు దేవుడు మనల్ని ఘనపరుస్తూ వచ్చాడు. అమ్మ, మీ దేవుడు ఉన్నాడు కాబట్టి మీరు ఇలా పోషించబడ్డారమ్మ తల్లి. మీ దేవుడు ఉన్నాడు కాబట్టి మీ ప్రాణాలతో బ్రతికారమ్మా. మీ దేవుడు ఉన్నాడు కాబట్టి మీరు ఇలా నడిపించబడ్డారు, కాపాడబడ్డారమ్మా. ఇంత సమస్యలో కూడా మీరు మరి దేవునికి మహిమార్థం జీవిస్తున్నారని అనేకులు మనం చెప్పి ఉండొచ్చండి. అనేకులు మనతో మాట్లాడి ఉండొచ్చు. ఆమేన్. అప్పుడు మనం ఏం చేయాలండి? నాదేముందండి, వినండి, మనం అనాల్సింది నాదేముందండి, యేసయ్య కృప. ఆమేన్. మహిమపరచాలి దేవుని, మనం దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుని మహిమపరచుడుకు దేవుడు మన బ్రతికించాడండి. మహిమ 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 యేసయ్యకి మహిమ తెచ్చే వ్యక్తులుగా మనం ఉండాలి. ఆయన ఎక్కువగా మహిమపరచాలి, ఎక్కువగా 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 మరీ ఎక్కువగా నువ్వు దేవుని మహిమపరిచే వ్యక్తిగా ఉండాలి. అదండి మహిమపరచాలి. ఎట్లా మహిమపరచాలి? కృతజ్ఞత స్తుతితో మహిమపరచాలి. ఎట్లా మహిమపరచాలి? ఆరాధన రూపంలో మహిమపరచాలి. ఎలా మహిమపరచాలి? సాక్షి రూపంలో మహిమపరచాలి. ఎలా మహిమపరచాలి? పరిచయ రూపంలో మహిమపరచాలి. ఎలా మహిమపరచాలి? దేవుని సన్నిధిలో ఒక యథార్థత కలిగి ఆయన మహిమపరచాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుని మహిమపరచాలండి. దేవునికి మహిమ మన ద్వారా రావాలి. మహిమపరచాలి. స్తుతి స్తోత్రం ఎప్పుడు నీ నోట అదే పలకాలి. నీ హృదయాన్ని, నీ మనసుని, నీ నాలుకని, నీ నోటిని ఖాళీగా ఉంచొద్దు. ఖాళీ గుంచితే సైతాను వచ్చి నోట్లోకి ప్రవేశిస్తాడు, మనసులకు ప్రవేశిస్తాడు, అంతరంగములకు ప్రవేశిస్తాడు. అందుకనే మా దైవజనులు చెప్తూ ఉండే, ఎప్పుడు కూడా యేసు రక్తం స్తుతి స్తోత్రం అని ఎప్పుడు పరధ్యానం చేయాలి. ఎప్పుడు కూడా దేవుని మహిమపరచాలి. దేవునికి స్తోత్ర గట్టిగా చెప్పాలి. దేవుని మహిమ 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 మహిమపరచాలి. ఆయన మహిమపరచడానికి ఏం జరిగిందండి? జడ్జిమెంట్ ఏమైందండి? పురుగులు పడి ప్రాణం పోగొట్టుకోడు, మొత్తపడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజున మన జీవితంలో కూడా నాకు అదే బాధ అనిపిస్తుంది.
దేవుడు మన 12 మాసాలు కాపాడాడు కదా. దేవుడు మందిరముల దేవుడు ఉన్నాడు, బలిపీఠం ఉంది, శరూబులు శరాబులు ఉన్నాయి, దేవుని దూతలను లేచి చక్కగా దేవుడు నన్ను ఇలా కాపాడాడు, ప్రభుకు మహిమా ఘనత ప్రభావాలు చెల్లునుగా. కానీ ఆ చిన్న నోడితో, పెదాలతో, అంతరంగం నుంచి చిన్న స్వరంతో దేవుని మహింపరి సాక్ష్యం చెప్తే ఎంత బాగుండేది మీ జీవితంలో. చూశారండి? అనుకోవచ్చు కొంతమంది, అది నా సంగతి దేవుని తెలుసు కదా, ఇంకా నేను సాక్ష్యం చెప్పాల్సింది ఏమిటి అనుకోవచ్చండి. యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చాడు చదవండి, యోబు గ్రంథం. ఎవరికి సాక్ష్యం ఇచ్చాడు? సాతానుకు సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. ఒక సామాన్యంగా ఉన్నటువంటి యోబు భక్తుడు, ఒక సామాన్యమైనటువంటి మనిషి ఏమని సాక్ష్యం ఇచ్చాడు చదవండి. చాలా మా మంచి మాట చదివమ్మా. నాకు మీరందరూ 2 చేతుల పైది గట్టిగా చెప్పండి. చేతులు చాపంగా ఒకసారి హుషారుగా చెప్పండి పెద్దగా. నా సేవకుడైన యోబు సంగతి నువ్వు ఆలోచించావా? దేవుడు వినండి, సాతానుతో చెప్తున్నాడు. నిన్ను గురించి దేవుడు సాతానుతో చెప్పాలి. నిన్ను గురించి, నీ ఆత్మీయ స్థితి గురించి, నీ భక్తి గురించి, నీ ప్రార్థన జీవితం గురించి, నీ కుటుంబ వ్యవస్థ గురించి, నీ పిల్లల గురించి ఆయన నీ గురించి సాతానుతో చెప్పాలి. ఏమని చెప్పాలి? నా సేవకుడైనటువంటి, నా బిడ్డైనటువంటి సహోదరి, కుమారి, లేదు మరొక పేరు మార్తమ్మ, మరియమ్మ గురించి నువ్వు ఎప్పుడైనా సైతాన్ ఆలోచించావా అని చెప్పాలి దేవుడు. అప్పుడు సాతాన్ ఏమందండి, తెలుసులే ఆయన సంగతి నాకు అంత కదండి. మీరు గమనించండి, అంటే దేవుడు అంత ఉద్దేశముతో యోబు పట్ల దేవునికి అంత అభిమానం ఉందో చూడండి. యోబు పట్ల దేవునికి ఎంత మంచితనం ఉందో చూడండి. యోబు పట్ల దేవునికి ఎంత ప్రణాళిక ఉందో ఒకసారి మీరు ఆలోచించండి. ఆ ప్రణాళికని ఉమ్ము చేయుటకు సాతాను ఏం చేశాడండి? ఏం మాట్లాడించారు చదవండి. చూడండి, సైతాన్ని ఎంత ట్రిక్ చేశాడు మీరు గమనించారా? సైతాన్ని ఎంత ట్రిక్ చేశాడు గమనించారా? నువ్వు దీవించావు కాబట్టి స్తోత్రం చెప్తున్నాడు తెల్లవారుజాన. లేకపోతే ఎందుకు చెప్తాడు? నువ్వు చేతి పని దీవించావు, అతను చుట్టూ కంచేసావు కాబట్టి 10 మంది పిల్లలు కాపాడబడ్డారు, ఆయన కాపాడబడ్డాడు, ఆయన భార్య కాపాడబడింది, వాళ్ళ పొలాలు కాపాడబడ్డాయి, వాళ్ళ ఒంటెలు కాపాడబడ్డాయి, వాళ్ళ ఆస్తులు కాపాడబడ్డాయి, వాళ్ళ పనివారు కాపాడబడ్డారు. ఆ దూషై నిన్నే దూషిస్తాడు. నువ్వేదో పెద్ద గొప్పగా చెప్తున్నావు, ఆయన గురించి అంత పెద్ద పొగుడుతున్నావు, పెద్ద గొప్పగా చెప్తున్నావు. నీ పొగడతల తర్వాత సంగతులే, నీ గొప్పల తర్వాత సంగతి. తీసేయ్, కంచి తీసేసాయి. అప్పుడు నిన్నే మోకాన్ని ఏం చేస్తాడు చెప్పండి? దూషిస్తాడు. నాకు తెలుసు ఆ సంగతి. మీరు గమనించండి, సాతాను తక్కువ అంచని ఎవ్వరు వేసుకోవద్దు దయచేసి. ఆమె చెప్పండి గట్టిగా. చాలామంది సాతాను తక్కువ అంచనా వేసుకుంటారు. ఇదే ఉందలే, అదే ఉందలే, ఇదేం కాదులే, అది ఏం కాదులే. ఏమైందండి? చెప్పా, అమ్మా తల్లి నీకు దండం పెడతాను తల్లి, ఆయన ఏందో ఉరేసుకొని చేస్తాను అన్నాడు, ఇక్కడికి వచ్చాడు, అది చిన్నగాజులూరు పెద్దగాజులూరు అబ్బాయి. అమ్మ నీకు దండం పెడతాను, బాగా ప్రార్థన చేసుకో, ప్రార్థన క్రమంగా ఊరేసుకొని చేస్తానంటే వాడు అంతే మాట్లాడతాడు పాస్టర్ గారు అంత భార్య. గమనించండి, 3 కరెక్ట్గా 3 సంవత్సరాల కింద జరిగిన చరిత్ర అది. వాడంతే మాట్లాడుతాడు, ఆ భార్య అన్నమాట, వాడంతే మాట్లాడతాడులే అంది.
అమ్మా వాడు పలికిచ్చాడు, వాడు సామాన్యుడు కాదు, వాడు చేస్తాడమ్మా అంటే ఏం కాదు అంది. నిజంగా సాతాను అన్నట్లుగానే ఆమె ఆ అబ్బాయి నోట పలికిచ్చాడు. ఈమె ప్రార్థన చేయలేకపోయింది, దేవుని మహింపరచలేకపోయింది, ఈమె మార్గం దేవునికి అప్పగించుకోలేకపోయింది. కాబట్టి కరెక్ట్గా క్రిస్మస్ 25వ తారీఖు అంతా జరుగుతూ వచ్చింది. రాత్రి 11:30కి ఉరి వేసుకొని చచ్చిపోయాడు ఆ వ్యక్తి. 26వ తారీఖు చక్రపాల నుంచి బయలుదేరి వెళ్ళి నేను అక్కడికి చుండూరు దగ్గర పెదగాజులూరు. సాతాను గురించి తక్కువ అంచనా ఎప్పుడు కేసుకోకూడదు. ఆమేన్. సాతాను లేవడండి అంటారా? ఎందుకు లేవండి? సైతాను ఇదంతా సైతాన్ లోకమే కదా, సైతాను రాజ్యమే కదా ఇదంతా. ఇప్పుడు సాతాను ఏం చేస్తున్నాడు? దేవునికి కోపం పుట్టించేట్టు మాట్లాడుతున్నాడు. నువ్వు తీసేయి, నేను దూషిస్తాడు. హల్లెలూయా. దేవుడు నిజంగా అండి సైతాను ఇలా మాట్లాడిందని గమనించిన, సాతాను ఇలా మాట్లాడిందని మధ్యలో దేవుడు ఏం చేశాడు? ఏబుని పరీక్షలోని తీసుకుని వెళ్ళాడు, 10th క్లాస్ పరీక్ష రాయటానికి. ఆమె చెప్పండి గట్టిగా, పెద్దగా చెప్పాలి. అప్పుడు పరీక్షల కాపీ కొట్టకుండా రాస్తాడో, వాస్తవం రాస్తాడో, లేకపోతే కాపీ కొడతాడో చెప్పు. ప్లాస్టిక్ చెప్పులు, రబ్బర్ చెప్పుల్లో కాపీలు పెట్టుకుని వెళ్ళి రాసేవాళ్ళం అంతకుముందు. దాన్ని చింపి పేరాగని చెప్పుల్లో చివరి భాగం ఆంచి వంచు కోసి బ్లేడ్తో దీంట్లో ఒక 20 కాపీలు, దాంట్లో ఒక 20 కాపీలు పెట్టుకొని చెప్పుల్లో వేసుకొని వెళ్ళి ఇక ఆ చిన్న కాపీ తీసి రాసేవాళ్ళు. అంతకు మునుపు మేము కూడా అలా రాసాం. మేము పెద్ద ప్రబుద్ధులమేం కాదండి. హల్లెలూయా. మరి పాస్ కావాలిగా, వెళ్ళాలిగా, ఇంటర్మీడియట్ చదవాలిగా, డిగ్రీ చదవాలిగా. ఇప్పుడు కాపీ కొడతాడు, 10th క్లాస్ డైరెక్ట్ పాస్ అవుతాడు. ఇప్పుడు సాతాను ఏమంటున్నాడు? ఓ ఏబు కాపీ కొడతాడు అంటున్నాడు. దేవుడు ఏమన్నాడు? కాపీ కొట్టకుండా డైరెక్ట్గా నేను పాస్ చేస్తాను. ఆమె చెప్పు గట్టిగా, చేయాలా చేస్తా చేయి. ఆ మొత్తం తీసేసేసాడండి. ఉన్నది మొత్తం పోయింది. వినండి, ఉన్నది మొత్తం పోయింది. గమనించండి, ఉన్నది మొత్తం పోయింది. అంతా స్మాల్ అయిపోయింది, మొత్తం నిల్లైపోయింది, ఏమీ లేదు ఇక. సాతానికి ఎంత కన్ను మంటో. కుటుంబం పచ్చగా ఉందనుకో, ఆ కుటుంబాన్ని పాడు చేయడానికి సాతాను ఏదో ఒక రూపంలో దేవుని కూడా పేరిపిస్తాడు. మీకు తెలియదు వాడి సంగతి? దేవుని కూడా పేరిపించలేదు. ఇప్పుడు పేరిపించలేదా? దేవుని కూడా పేరిపించేటట్టు చేశాడు వాడు. మొత్తం ఏ టు జెడ్ మొత్తం అయింది. అయినా కానీ కాపీ కొట్టలేదు. పరీక్షల్లో కాపీ కొట్టకుండా ఖచ్చితంగా నిలబడ్డాడు. దేవుడు వెచ్చెను. చెప్పండి. అబ్బా, కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్రము కలుగును గాక. కొట్టు చప్పట్లో. హల్లెలూయా. దేవుడు విచ్చును, దేవుడు తీసుకును, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. దేవుడు విచ్చాడు, తీసుకున్నాడు. ఇచ్చింది ఆయన కర్చీపు, మళ్ళీ ఆయనే తీసుకున్నాడు. ఆఫ్టర్లో కర్చీపు పోతేనే వినండి, చక్రపాలెం ప్రార్థన పెట్టి తెల్లని కర్చీపు వేసుకొని బైక్ మీద వస్తా ఉన్నాం. ఆ ఊరి ఎక్కడ, అది ఎక్కడంటే అది ముప్పారం దాటిన తర్వాత సమాధులు ఉంటాయి బాగా. ఆ ఊరికి కర్చీపు వెళ్ళి ఎక్కడ పడింది తెలుసా? సమాధుల మీద పడిపోయింది నా కర్చీపు. అప్పుడే 3 రోజులు సమాధి చేసినట్టున్నారు, సున్నం కొట్టింది. బైక్ ఆపమ్మా, కర్చీపు 50 రూపాయలు పెట్టి కొనుక్కున్న తెల్లటి కర్చీపు అమ్మా. ఫాస్ట్ మరి ఎందుకులే, సమాధి మీద పడింది కదా, దాన్ని తీసుకురాగాక ముట్టగాక అంది. ఏమైందిలే, కానీ దేవుడు ఇచ్చిన కర్చీపు అయితే 50 రూపాయలు వేస్ట్ అయిపోతే నేను గబగబోయి బండి పక్కన ఆపి ఆ తెల్ల కర్చీపు సమాధి మీద పడితే, సమాధి మీద పడ్డ కర్చీపుని తీసుకొని దులుపుకొని జేబులో పెట్టుకున్నా. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి. కర్చీపు ఎవరిది? నాది. అవునా కదా? ఆలోచించండి, మీరు వాక్యం వినండి, కొంచెం బొరకెక్కియండి. కర్చీపు ఎవరిది? నాది. నాకెక్కడొచ్చింది? దేవుడు ప్రార్థన చేస్తే ఎవరి శ్వాసలు ప్రేరేపిస్తే ఒక 50 రూపాయలు ఇస్తే కొనుక్కున్నా.
మరి కర్చీపుని అనవసరంగా పోగొట్టకూడదా? కర్చీపును ఆధారం చేసుకొని, ఆమె చెప్పండి గట్టిగా, కర్చీపుని ఆధారం చేసుకొని కరెక్ట్గా 1 గంటకు వచ్చింది. ఏనండి సాతాను చేసే కిరికిర్లు. ఎక్కడికి? శాంతినగరు చర్చి పైన ఉంటుంది, మన తారట్లేసి అక్కడికి వచ్చింది. ఎండాకాలం మే నెల బాగా అది. ఇంకా నేను పాస్టర్ గారు చిన్నపిల్లలు 3-4 అలాగ పండుకున్నా. వచ్చింది. దానికి ఏం వల్ల కాలేదు. ఏనండి ఏం వల్ల కాలేదు. యాక్షన్ చేయాలని చూసింది, అక్కడ వల్ల కాలేదు. ఇక ఏదో రూపంలో కర్చీపుని ఆధారం చేసుకుని వచ్చింది అది. ఆమెను గమనించండి. ఇప్పుడు పంది కుక్క వస్తుందండి, దానికి ఒక ఆశ ఉంటుంది, ఏదో ఒకటి ఆధారం చేసుకుని వస్తుంది. నేను అడిగి గత రాత్రి, ఏందమ్మా పావును కూడా చూపించారు, పడగ పావు, నాగు పావును చూపించారు, ఇట్లా వచ్చిందంట. అది చెల్లు చూపించారు. ఎందుకు వచ్చిందమ్మా అన్న, ఇంట్లోకి పావు రావటం ఏంటంటే త్రాసు పావు గారు, నాగు పావు ఎట్టా అంటున్నారు. ఎందుకు వచ్చిందన్న, ఉడతలు అదే ఏంటి అండి, ఎలికలు బాగా తిరుగుతాయి, పందికొక్కులు బాగా తిరిగితే వాటి కోసం వచ్చింది అన్నారు. ఇప్పుడు కర్చీపుని ఆధారం చేసుకుని వచ్చింది. దీనికి ప్రాణం ఉందా మీరు చెప్పండి? ఉందా? లేదు. వచ్చింది, చూసింది, ఎట్లా ఈడు దొరకట్లేదు, నాకు ఇది ఒక అవకాశం ఉంది, హై స్పీడ్ ఫ్యాన్ బాగా ఉంది, తల్ల పెట్టాము దాని కింద, నిద్రపోతున్నాం. ఒక్క దెబ్బకి ఫ్యాన్లోకి దూరి ఫ్యాన్ గట్టి పట్టుకుని కిందకి లాగింది సైతాను. మీరు అంటారు సైతానికి బలం లేదంటారా? సైతానికి అంత బలం అని తెలుసు, లారీని నెట్టేసిద్ది సైతాన్. ఎట్టదండి వాడికి బలం ఎట్లా తెప్పిస్తాడు తెలుసా? బలం గాలి రూపంలో తెప్పిస్తాడు. చెట్లు ఇరిగిపోవట్లేదు, చెప్పండి, పెద్దకి చెప్పండి. ఫ్యాన్ ఒక్కసారి గట్టి లాగేసింది, అంతేక నీ ప్రాణము యెహోవా జోపుమొటలో కట్టి ఉన్నది. పెద్దగా చెప్పు, గట్టిగా పెద్దగా చెప్పు, ఆమెన్ చెప్పు. వాడు గట్టిగా లాగి కింద ఎత్తేనండి. నా తల, పాస్టర్ గారి తల, దీప్తి తల, సుశీల తల, 4 తలలు ఉన్నాయి. అప్పుడు చిన్న పిల్లలు. 2013 14 జరిగిన చరిత్ర అది. వాస్తవముగా అది ఏం చేసింది, 4 తల మీద, నా తల మీదనో లేదా పాస్టర్ గారు లేకపోతే పిల్లల మీద తల మీద గట్టిగా పిడాల లాగింది కిందకి. నా దేవుడు అనంత జ్ఞాని, చెప్పండి. వాడికి శక్తికి మించిన శక్తి దేవునికి ఉంది. అవును చెప్ప గట్టిగా. అది అనుకో, ఈ దెబ్బతో తలకాయ బగిలిపోద్ది, సేవ చేయడం, ప్రార్థన చేయడం, ఎక్కువ దేయాలనే వదిలించి మా మీద కోపం ఎక్కువ వాటికి. నేనంటే ఒట్టి వాక్యం చెప్పొద్దు వాళ్ళకి బావ సైతాన్లు. ఈ దెయ్య శక్తులు, శాతబల శక్తులు వదిలిచ్చే వాళ్ళ మీదకి ఎక్కువ ఎట్టక చేస్తాయి. ఒట్టి వాక్యం చెప్పి 4 పాటలు ఏదో స్తుతి స్తోత్రం హల్లెలూయా ఎల్లప్పుడు దేవునికి స్తోత్రములు హల్లెలూయా అన్నోళ్ళు జలిపోవాయి. వాటికి మా మీదే మంట. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పాలి. అది కింద పటామని నెట్టేసింది. అది కింద ఎప్పుడైతే రాలి కింద మా తల మీద పడుతుందో ఫ్యాన్ని, ఆ ఫ్యాన్ నా యేసయ్య చేత్తో పట్టుకుని పక్కన కొట్టేసేసాడు. అంతేక అనుభవం శబ్దం వచ్చింది. ఆ ఇంటి పైకి వచ్చేసేసారు. మదన్న వాళ్ళ భార్య పేరు పార్వతమ్మ, టీచర్లు, గవర్నమెంట్ టీచర్స్. ఏంది అయ్యగారు, ఏంది, ఏమేశారు? ఏమీ లేదా, ఫ్యాన్ ఇలా పడిపోయింది. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఎందుకు దేవుడు మనకింకా ఆయుష్ని పొడిగిస్తున్నాడు? ఎందుకో తెలుసా? నీ పట్ల యేసయ్య కార్యాలు బహుగా ఉన్నాయి, అవి చెయ్యటానికి. కొట్టు చప్పట్లు, గట్టిగా చప్పట్లు కొట్టు. దేవునికి స్తోత్రం. ప్రతి కార్యము నీ కొరకు ప్రభు చేస్తున్నాడు. విశ్వసించు. ఆయన ప్రతి కార్యాన్ని నీ జీవితంలో చేసి ఆ కార్యము చేత ప్రభు నిన్ను తృప్తిపరచుటకు ఇష్టపడుతున్నాడు.
ఆయుష్ను పొడిగించాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఎన్నో ఉపద్రవాల నుంచి నిన్ను నన్ను ప్రభు పైకి లేపాడు. నాశనకరమైన గుంటల నుంచి, జిగడగల ఊబిలోంచి యేసే మనల్ని పైకి లేపి ఆయన క్రీస్తు బండి మీద పలు సందర్భాలలో నిలబెట్టిన దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఆమె చెప్ప గట్టిగా, పెద్దగా చెప్పు, హుషారుగా చెప్పు. ఏమన్నాడండి? యెహోవా ఇచ్చాడు, కచ్చీపు దేవుడు ఇచ్చాడు, తీసుకున్నాడు. పోనీలేనా 50 రూపాయలు వేసిరత్నం అన్న కచ్చీపు దేవుంది, మేము కొత్తది కొనిస్తాం క్రిస్మస్కి మీరు అనొచ్చు. మరి ప్రాణం పోతే 10 మంది పిల్లల ప్రాణం పోయింది లేదా? మీరు చెప్పండి, పోయింది లేదా? ఏమీ లేదు. ఆయనలో ఉంది ఏంటిది? ఒక్క దేవుని విశ్వాసము. ఆమేన్. దేవుని వాక్కు. ఆమేన్. దేవుని అభిషేకము. ఆమేన్. దేవుని కృప. ఆమేన్. దేవుని సన్నిధి. ఆమె చెప్ప గట్టిగా, ఏమీ లేదు ఏమి జీవితంలో. తినటానికి తిండి లేదు, కట్టుకోవటానికి వస్త్రము కూడా లేక, తల మీద బుగ్గి పోసుకొని, గోని పట్టు కట్టుకొని, వినండి, గోని పట్టు కట్టుకొని, ఏమీ లేదు, గ్లాసు లేదు, మంచి లేవు, తినటానికి ఆహారం లేదు, ఏమి లేని పరిస్థితుల్లో కూడా దేవుడు యోబు జీవితాన్ని వదిలేసేసాడా? వదిలేసాడండి. నా దేవుడు వదల్లేదు. ఆమేన్. దేవుడు యోబుని ఎంతగా గణపరిచాడు తెలుసా? కష్టాలు యేసయ్యని యోబు గణపరిచాడు. నా దేవుడు యోబుని, యోబు ఏమో కష్టాలు యేసయ్యని గణపరిచాడు. నా దేవుడు యోబుని ఏం చేశాడండి? ఉన్నతమైన ఆశీర్వాదాలు ఇచ్చి గణపరిచాడు. కొట్టు చప్పట్లో దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. చేతులు చప్పగట్టిగానే చెప్పు, హుషారుగా చెప్పు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. గనుక అందుకే దేవుడు మనకు ముందుగా నడిచెను, దేవుడు మన వెనకటి భాగమున కావలి కాసెను. మరి మనకి ఏమేమి ప్రభు ఇచ్చాడు? ఏమేమి పెట్టాడు ప్రభు? మనకి ఏమేమి సహాయం చేశాడు? మనకు ప్రభు ఎన్నో ఇచ్చాడు. ఆమేన్. ఎన్నో ఇచ్చాడు ప్రభు, మనకి ఎన్నో ఇచ్చాడు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు, ఎన్నో మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎన్నో మనకి ఇచ్చెను. ఆమెను చెప్పగట్టిగా. మనం అనుకోవచ్చు 1 ఇచ్చాడా, 2 ఇచ్చాడా, 3 ఇచ్చాడు కదండి. ఎన్నెన్నో మన జీవితంలో ప్రభు చేశాడండి. లెక్కలేని అద్భుతాలు మన జీవితంలో ప్రభు చేశాడు. లెక్కలేని ఉపకారాలు ప్రభు మన జీవితంలో చేశాడు. ఆయన చేసిన మేలులు మనము మరిచిపోకూడదు. మనం మరిచిపోకూడదు. దేవుడు చేసిన మేలు ఏదైనా కావచ్చు, చిన్న మేలు కావచ్చు, పెద్ద మేలు కావచ్చు, దేవుడు చేసింది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ప్రభువా స్తోత్రమైన నా పట్ల ఎంత మేలు చేసావయ్యా, స్తోత్రం 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 అని ప్రభుని నువ్వు లేచి స్తుతించి, కీర్తించి, గణపరిచి, మహిమపరిచి వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆమె చెప్పు, చేతులు చాపి పెద్దగా చెప్పు, హల్లెలూయా. గనుక ఈ రాత్రి మరి దేవుడు మన పట్ల ఈ 15వ తారీఖు అంటే మనను ప్రయాణములో మన జర్నీ ఆగిపోకుండా, మన ఊపిరి పానివ్వకుండా, యేసయ్య జనవరి ఆ ప్రయాణంలో మనం నడిపించబడ్డాం. ఆ ప్రయాణం ఎక్కడ దాకా వచ్చింది? డిసెంబరు 15వ తారీఖు వరకు మన ప్రయాణం సవ్యముగా సాగింది. ఆమె చెప్ప గట్టిగా, మన ప్రయాణాల్లో దేవుడు తోడే ఉన్నాడు. మన ప్రయాణాలు సవ్యముగా సాగినవి, ఎక్కడ ఆగిపోలేదు మన ప్రయాణం. మనం అనుకోవచ్చండి మా ప్రయాణం ఆగిందేమో అనుకోవచ్చు. ప్రయాణం ఆగలేదండి, మన ప్రయాణాలు ఆగలేదు. అందుకని దేవుడు ఈ రోజున నేను ఎందుకు గుండెలు చెంచుకొని, గుండెల పగలగొట్టుకుని ఎందుకు నేను ఆరాధన చేస్తాను, ఎందుకు ఇంత గట్టిగా బలంగా వాక్యం చెప్తాను తెలుసా అండి? దేవుడు నిజంగా ఈ స్థితిలో మనల్ని ఉంచాడు. కొట్టు చప్పట్లో గట్టిగా దేవునికి స్తోత్రం. మనల్ని ఈ స్థితిలో ఉంచాడు. నిన్న ఆరాధన అయిపోయిందా?
ఒక ఆయన వచ్చాడా, చెయ్యి పని చేయట్లేదు, కాలు పని చేయట్లేదు, ఈ చెయ్యి పని చేయట్లేదు, ఊగుతా వచ్చాడు. అయ్యగారు, పండగ దినాన్ని వచ్చాను అయ్యగారు అన్నాడు. చెయ్యి పని చేయట్లేదు, కాలు పని చేయట్లేదు. చూస్తే పాపం బాధ అనిపిస్తుంది. నిజంగా ఎంత బాధ అనిపించిందో, నాకు అంత బాధ వచ్చింది. ఇక్కడికి వచ్చాడు, ప్రార్థన చేయండి అయ్యగారు అన్నాడు. సరే, కళ్ళు మూసి ప్రార్థన వినండి, ప్రార్థన చేశా. అయ్యగారు, పండగ దినాలు ఏమైనా కొంచెం సహాయం చేయండి అయ్యా అన్నాడు. సరే, నాకు కలిగింది ఏది ఇచ్చాను, దాన్ని తీసుకొని వెళ్ళాడు. మరి మన స్థితి ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి అండి. నేను 50 రూపాయలు ఇత్తిన అతను అంత సమ్మరపడిపోయాడే. మరి మనకు ఆర్థిక ఇబ్బందులు ఈ సంవత్సరం ఎన్ని వచ్చినాయండి. వాటన్నిటినీ పూడ్చుటకు మహిమలో మీ అవసరాలు తీర్చేను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19. ఆమేన్ చెప్ప గట్టిగా. ప్రతి అవసరాన్ని ప్రభు తీర్చాడని చెప్పండి. మీరు చేతుల పైకెత్తి, మహిమలో నీ అవసరాలను ప్రభు తీర్చెను. యేసయ్య మహిమలో నీ అవసరాలు తీర్చబడ్డాయి. యేసయ్య మహిమలో నీ రోగముకి విడుదల కలిగింది. యేసయ్య మహిమలో నీ అక్కర్లు తీర్చబడ్డాయి. యేసయ్య మహిమలో దేవుడు నీకు వస్త్రాలు ఇచ్చాడు. యేసయ్య మహిమలో దేవుడు నిన్ను కాచాడు. చేతులు చెప్ప గట్టిగా చెప్పు. ఈ మాసములో ఎంత ఖర్చు తెలుసండి, ఎంత ఖర్చు అంటే అంత ఖర్చు. నిజంగా దేవుడు అందుకంటాడు, పనివాడు జీతానికి పాత్రుడు. ప్రార్థనలో నడిపించబడి ప్రార్థన పని చేసావా, దానికి తగిన జీతం ఇస్తాడు. ఆరాధన చేసావా, ఆయన సన్నిధిలో ఆయన ఎక్కువ మహింపరిచావా, అభిషేకం పడి దానికి ప్రభు జీతం ఇస్తాడు. విన్నాను, జీతం ఇస్తాడు ప్రభు. పనివాడు జీతానికి పాత్రుడు. ఎంత దేవుని పని చేసుకుంటే అంత మహిమలని అవసరాలు తీర్చబడతాయి. చేతులు చాపు గట్టిగా. ఈ మాసములో ఎంత అంటే నిద్ర లేని సమయాలు ఎన్నో, అవసరాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రార్థన చేస్తున్నాం, మహిమల అవసరాలని ప్రభు తీరుస్తున్నాడు. ₹1 పోతుందండి, మళ్ళీ ₹2 దేవుడు తిరిగిస్తున్నాడు. ఆమెను చెప్ప గట్టిగా. చేతి నిండా దేవుడు డబ్బులు ఇస్తున్నాడు. దేవునికి స్థుతి కలుగును గాక. పెద్దగా చెప్పండి, అల్లి చెప్పాలి, హుషారుగా చెప్పాలి. ఏ కొరత ప్రభు చేయటం లేదు. ఏ కొరత ప్రభు చేయటం లేదండి. అందుకని రాత్రి మహిమలో మీ అవసరాలు ప్రభు తీర్చెను గనుక మన దేవునికి మనం ఇంతకాలం, ఈ మాసం అంతా 12 మాసంలోకి నిన్ను నన్ను నడిపించాడు గనుక మనం అందరము కృతజ్ఞత అలంకరణ ధరించుకొని. ఏ అలంకరణ అండి? అలంకరణ. ఏ అలంకరణ? కృతజ్ఞత అలంకరణ మనం ధరించుకొని దేవుని పాదాలు ఎదుట ఆయనకు పాదపీఠముగా మార్చబడాలి. ఆమె చెప్పగట్టిగా. గనుక దేవుడు నిజంగా ఎంత నమ్మదగిన దేవుడు అంటే, దేవుడు చేసిన మన జీవితంలో ఎన్నో కార్యాలండి. పడిపోతున్న స్థితిలో, కృంగిపోతున్న స్థితిలో, ఏడ్చి బలహీనమైపోతున్న స్థితిలో, నలిగిపోతున్న స్థితిలో, పరిస్థితులన్నీ వికటించి, పరిస్థితులన్నీ మనకి మరి ఇబ్బందిగా పుట్టిస్తున్నప్పుడు మన సంకటములు కుదుర్చువాడు ఆయనే. 103వ కీర్తన చెప్పి నేను ముగిస్తాను. చివరి మాట చదవండి. నీ సంకటములు ప్రభు కుదిర్చాడు ఈ మాసములో. ఆమేన్. మన దోషములన్నిటినీ ఆమేన్. ఇంకా ఆమేన్. ఇంకా
కరు చదువు. చేతులు చాప గట్టిగా చెప్పు, మేలుతో ప్రభు నీ హృదయాన్ని తృప్తిపరిచి ఉన్నాడు. మేలుతో ప్రభు మన హృదయాన్ని తృప్తిపరిచి ఉన్నాడు. ఎంత కార్యాలండి. గనుక మరి దేవుడు మన జీవితంలో, అందుకని ఆయన మన జీవితంలో ఉన్నాడు అంటానికి నువ్వు బ్రతికి ఉండటమే కారణం. కొట్టు చప్పట్లు, గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీకు ముందుగా నడుచుచు ఉన్నారు. ఆయన నీ వెనకటి భాగమున కావలి కాస్తూనే ఉన్నాడు. ఎప్పుడు వరకు నడుస్తాడు, ఎప్పుడు వరకు కావలి కాస్తాడు. దేవుడు నీకు చాయిషంత వరకు ప్రభు నిన్ను కావలి కాస్తాడు, నడిపిస్తాడు. కొంతమంది మధ్యంతరాన పాపం ప్రాణాలు పోగొట్టుకుంటారు. దేవుని వెరగకుండా లోకంలో తిరుగుతూ శాపంలో తిరుగుతుంటారు. మనం ప్రార్థన చేయాలండి అలాంటి వారి కొరకు. ఏబుకు పూర్వం కలిగిన దానికి రెండంతల దేవుడు ఇవ్వడానికి కారణం తెలుసండి. ఇతరుల క్షేమం కొరకు, తన స్నేహితుల కొరకు, యోగక్షేమం కొరకు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. మరలా క్షేమ స్థితిని దేవుడిచ్చాడు. ప్రభు మన మాటలన్నీ ఎన్నికల్లో మనందరూ ఎన్నికలు స్థిరపరిచి నెరవేర్చిన గాక. మోకరించండి, చేతుల పైకెత్తండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి ఒక్క క్షణం మీరు అందరూ. రెండు చేతుల పైకెత్తండి, కళ్ళు మూయండి ఒక్క క్షణం. దయచేసి అందరు రెండు చేతుల పైకెత్తండి ఒక్క క్షణం. కలమండి ఒక్క క్షణం. మీరు అందరు కలమండి, చేతులు చాపండి ఒక్క క్షణం. దయచేసి రెండు చేతుల పైకెత్తండి. మీ కుడి చేయి ఆకాశం చూపించండి. ఒక్కసారి ఆయన మహింపరచుదాం. మనమంతా చేతులు చాపండి. దయచేసి అందరు చేతుల పైకెత్తండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తోత్రం చెప్పండి. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా. సర్వకృపానిధి సంపదలాగనే చేతులు చపక్క క్షణం. సకలము చేయగల నీవైపేనా కన్నులెత్తించోచేదా. నీ కుడిచే ఒక్క క్షణం చూపించు ఆకాశం వైపు. ప్రార్థన చేసుకుందాం. మీలో ప్రేరేపించబడిన వాళ్ళు స్త్రీలలో ఒకళ్ళు ప్రార్థించండి. మీ హృదయమును పరిచి స్త్రీలలో ఒకళ్ళు ప్రార్థించండి. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, జీవాధిపతినికి స్తోత్రాలు. కృతజ్ఞత లేని వారికి మేము ఉండకూడదయ్యా. కృతజ్ఞత అలంకరణ ధరించుకున్న కృపి రాత్రి మాకు ఇచ్చినందుకు స్తోత్రం. పెదాలు తెరవనీయకుండా, మీ కృతజ్ఞత వచనాలు పలకనివ్వకుండా, మీరు చేసిన మేలుని ధ్యానించనివ్వకుండా, మీ బిడలకు కట్టిన పెదాలకి, నాలుకలకి, అంతరంగానికి, గుండెకి కట్టిన సైతాను కట్టిన ప్రతి ఒక్క సైతాను కట్లో యేసు నామములో తొలగిపోవాలని అక్కడ ప్రార్థన చేస్తున్నానయ్యా. ఒక్కొక్కరు నాలుకలు తెరవబడును గాక. నా తండ్రి, ఈ రాత్రి మీరు మమ్మల్ని బ్రతికించారయ్యా. సజీవుల్ని స్తుతించారయ్యా.
సజీవులకు నేను స్తుతించుకునే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారయ్యా. యేసు అయ్యా, మూర్తి స్తోత్రము చెల్లించదయ్యా. మేము మృతులము కాదు, నేను సజీవును అయ్యా. రాత్రి ఒక్కొక్కరు కళ్ళు తెరిపించండి, మనోనేత్రాలు వెలిగించండి. రోషాన్ని కలుగు చేయండి, పౌరుషాన్ని పుట్టించండి, వైరాగ్యముతో నింపును గాక. నా తండ్రి, నీ బిడ్డలు నీ సన్నిధిలో నాయన సాతాను నాయన బలహీనపరిచి నీకు నాయన ఒక సాక్షిగా బ్రతకనేకుండా ఎన్నో విధాలుగా సాతాను క్రియ చేస్తుండగా, సంఘం మీద బిడ్డల మీద పనిచేస్తున్న సాతాను క్రియ యేసు నామములో రాత్రి పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు నాకు ఇచ్చిన అధికారం బట్టి సాయితాను కట్లు తెగిపోవునగానే ప్రార్థన చేస్తున్నానయ్యా. విడగొట్టినందుకు స్తోత్రం, విడిపించినందుకు స్తోత్రం. వాక్యం మా జీవితంలో క్రియ జరిగించమని యేబూలును మహింపరిచే భాగ్యం మీకు కావాలని మీరు మమ్మల్ని ముందుగా నడిపించే విధానాలు తలంచుకుంటూ ధ్యానం చేసుకుంటూ పరవశించే కృప మీరు మాకు దయచేయమని, వాక్యం ప్రతి వారి జీవితంలో మా జీవితంలో ఫలభరితంగా మీరు మార్చినందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.